తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. ప్రస్తుతం మనతో పాటు పొట్టిమామ ఉన్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అక్కడ ఏదైతే ఉన్నారో అక్కడ ఎమోషనల్ మూమెంట్ ఒకటి జరిగింది. సో చాలా రోజుల తర్వాత అలాంటి ఎమోషన్ నేను చాలా రోజుల తర్వాత చూశాను. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పొట్టిమామ ఉన్నారు. మామా నమస్తే. నమస్తే. ఎట్లున్నావు మావా? బాగున్నాను. చాలా రోజులకి మావా. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను మామ. నీ ఇంట్రో ఆల్రెడీ నాకు తెలుసు, చాలా మంది ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, బాస్ ఆఫ్ ది బాసెస్ మెగాస్టార్ చిరంజీవి సార్ని కలవడం జరిగింది. నువ్వు అంటే ఎంత అద్భుతంగా ఉందంటే మాకు చూడడానికి స్క్రీన్ మీద ఎలా అనిపించింది మీకు? దగ్గర నుంచి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి అసలు నాకు కూడా కలవాలని ఉంది కానీ ఆ ఛాన్స్ రాలేదు. ఎప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించిందంటే, నేను కొరియన్ కనకరాధలో నటించాను కదా, దాన్ని బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని ఫంక్షన్ చేస్తున్నారు, ఇన్విటేషన్ వచ్చింది, అలా కొంచెం క్యాన్సిల్ అయింది తెలిసింది. సరే పోవాలి, ఎలా వద్దు, సరే మనం ఇంకొకసారి కలుద్దాం, ఎలా మిస్ అయిపోతానే ఉన్నాయి సార్ని కలిసేదని నా ఆశ కదా. చిరంజీవి సార్ సాంగులు నేను చేస్తూ యూట్యూబ్లో ఇంత ఎత్తుకు వచ్చాను. ఆయన కలవాలని ఒక ఆశ. ఎప్పుడు కలుస్తామా ఎప్పుడు కలుస్తామా, అందరూ నా వెనక ఇప్పుడు ఉండేవాళ్ళంతా కలుస్తున్నారు, నేను ఎందుకు కలవలేకపోయాను అని బాధేసింది. ఎలాగైనా కలవాలి అని అలాగే టక్కన కాల్ వచ్చింది, ఈ విధంగా పలానా దగ్గర ఫంక్షన్ జరుగుతుంది, మీరు వెంటనే రావాలని. సరే ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయా. ఎక్కడ? కోహినూరు ఐసిటీ ర్యాపిడోలో వెళ్ళారు. ఓకే. వెళ్ళిపోయి అక్కడ చూస్తే సార్ రాలేదప్పటికి లోపలికి తీసుకెళ్ళారు. నేను కూర్చొని ఉండా, అంతే బాస్ సార్ వచ్చారు. అందరూ వచ్చినారు, ఒక్కొక్కరు దాంట్లో నటించిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కొంచెం తర్వాత పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలి, యాంకర్ గారు. ఓహో మన పేరు కదా దాంట్లో నటిస్తున్నాం కదా, అందుకు నేను కూడా వెళ్ళిపోయాను. అందరూ పిగిలీలు కొడతా పొట్టిమామ నడిచారు. వెళ్ళాను, అమ్మిడికి పోయినాక అటే ఎక్కాను. ఎక్కి బాస్ ఎదురుగా ఉన్నారు. ఎప్పుడైతే పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలన్నారో అప్పుడే స్టార్ట్ అయింది నాలో వణుకు. కలుస్తున్నాము, ఇంకా తిరిగిలేదు మనకు అనిపించేసింది. కలిచేస్తున్నాం, బయలుదేరింది. ఆతృత, ఆనందం, ఆప్యాయత, అభిమానం అన్నీ లోపల ఒక ప్రవాహంలా తిరుగుతూ ఉన్నాయి నాలో. పైన నేరుగా పోయి పాతికేయుల గురించి చెప్పాను, అభిమానుల గురించి చెప్పాను, పెద్దల గురించి చెప్పాను. నేను అన్నీ చెప్పి కళ్ళు మూసుకుని తిరిగా. ఒక దేవుడు పడుతూ ఉన్నాడు, ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చూస్తానే ఎన్ని సంవత్సరాల నుంచి నాలో దాచుకున్న ప్రేమ ఒక్కసారి ఉప్పినలా ఏడుపు రూపంలో వచ్చేసింది. ఓని ఏడ్చేసి కలవాలి అని ఒక త్వరణతో బయట వచ్చేసి, చాలు నా జీవితం మీకు చాలు సార్, వీళ్ళకి చాలు అని చెప్పేసి మైక్ ఇచ్చేసి ఇంకేం మాట్లాడుకుంటా నేరుగా వచ్చాను. కాళ్ళ ముందర పడిపోయినప్పుడు నాలో ఉన్న అంత మొత్తం ఒక చూసే వాళ్ళకి ఏడుపు అని, అది ఆ ఏడుపు చూసాను, ఒక అభిమానం ఆవరించిన ప్రతి ఒక అద్భుత సంఘటన అది. అది పట్టుకుంటే అది పట్టుకునే సాయిని ఇలా పట్టుకున్నా, నేను ఇలా ఇచ్చాను, నేను నా అభిమానాన్ని ఇలా ఇచ్చాను మా సార్కి. ఆయన రెండు చేతులు పట్టుకుని ఈ సాంగులు నేను చూస్తుంటాను అని చెప్పి కింద కాదు లేచి కూర్చోవాలి చేసుకుని కూర్చొని పని చేసుకుని చాలా హ్యాపీనా దగ్గరుండి ఆయనే చేసి ఆ ఆనందం నేను చేరుకునేది ఒక గంట పట్టింది నాకు. బయట రావడానికి ఒళ్ళకు గలగల లోపల అది జరిగింది ఆ సిచ్యువేషన్. అక్కడ ఏంటంటే కొరియన్ కనకరాజు ఇటు చిరంజీవి సార్ కాళ్ళు పట్టు అనే ఒక ఆ సంఘటన, అద్భుతమైన సంఘటన. సూపర్. అంటే ఆయన చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీతో? అదే మాట్లాడాడు, ఆ రెండు మాటలు మాట్లాడాడు. నాకు చిన్నగా ఈ సాంగులు నేను చూస్తుంటాను. మీరేం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు రాబోయే సినిమాల తర్వాత? సినిమాలు ఉన్నాయి కదా, నేను ఎన్నో చెప్పుకోవాలనుకున్నా కానీ చెప్పుకొని అంత సంఘటన కాదు అది, అంత టైం కూడా లేదు. ఒక ఫంక్షన్ అది,
ఆ ఫంక్షన్లో మనం ఏం చెప్పుకోలేం. అదే పర్సనల్గా సార్ని కలిసి ఉంటే మన జీవితంలో ఏమేమి కావాలో మనం ఏమేమి ఎట్టడ పడ్డామో అన్నీ ఆయన చెప్పుకుందును, అన్నీ ఆయనకు తెలుసుంటాయి. ఎంతో చెప్పాలనుకున్నా ఏమీ చెప్పలేకపోయినా లాస్ట్కి. కానీ కలిసినాక ఏమీ గుర్తు రాకుండా పోయినాయి. ఆ ఫ్యాన్ మూమెంట్ అంతే. అంది ఇంకా ఆయన్ని కలవాలని ఎన్నో లక్షలాది మంది జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మీ అదృష్టం మీకు వచ్చింది. మాకు కూడా రావాలని కోరుకుంటున్నా. కానీ మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ అనేది. చాలా హ్యాపీ. సో నెక్స్ట్ సినిమా ఏదన్నా డైరెక్టర్ కానీ అదేవిధంగా మీతో పనిచేసినటువంటి తోటి స్నేహితులు కానీ ఎవరన్నా చెప్పడం జరిగిందా నెక్స్ట్ సినిమాలో హీరో రోల్ పక్కన ఏదైనా క్యారెక్టర్ కానీ? అదే ఆడించి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో చేస్తున్నాను కదా సాంగ్స్, చిరంజీవి సార్ సాంగ్సే చేస్తుంటాను. సారాన్ని కలవాలి అప్పుడే మొదలైంది నాలో. అంతకుముందు సాంగ్ చేయకముందు, యూట్యూబ్లో పెట్టకముందు, అంతకుముందు కథ వేరు. యూట్యూబ్ ఎప్పుడైతే పెట్టాను ఈ సాంగులతో సారం కలవచ్చు ఉంటుంది. ఆశామా కలవాలని మనం ఆ మానేటేజీ పరిస్థితి అంతే మనకు కలిసేది. యూట్యూబ్ ద్వారా ఒక హీరోగా ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఒక సాంగ్ చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్ కనిపిస్తారు. అలా ఇలా చేస్తున్నాం, సార్లు చూస్తారు, రమ్మంటాడేమో, మనం పోయి కలుస్తాం, ఒక ఆశ ఆనాడే మొదలైంది. ఎప్పుడైతే మా బ్యానర్ పెట్టామో అప్పుడు మొదలైంది. సార్ని కలవాలి, ఎట్టి పరిస్థితులు ఆగేది లేదు. అది ఎన్ని సంవత్సరాలు అయినామని అని ఒక అభిమానం పెంచుకున్నా. ఆ చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం వేరు, ఈ 5 సంవత్సరాలు పెరిగిన అభిమానం వేరు. ఆ రెండు కలబోసిన అభిమానమే నిన్న మా సార్ కాళ్ళ ముందర పరిచారు. ఓకే, అంటే మీరు సాంగులు చేస్తూ ఉంటారు, మీ టీం ఎవరో ఉంటారు, సాంగులు చేస్తూ ఉంటారు. అది కూడా చిరు సార్ చూసేంత దాకా రీచ్ ఉంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి నెలకి రెమ్యునరేషన్ అంటే యూట్యూబ్కి సంబంధించి ఎంత వస్తూ ఉండొచ్చు మీకు? అది కాపీరైట్ సాంగ్స్ మాకు తీసేది. ఆ స్టార్ట్స్ ఏదైనా పెడితే కొద్దిగా గొప్ప వస్తుంది. 10,000 15,000 20,000 నెలకి. అంటే మీకు సరిపోయేదా నెలకి? సరిపోదు, కానీ మా ఫేమ్ కోసం మేము చేసాం. ఫేమ్ అవ్వాలి, ఇండస్ట్రీ దృష్టిలో పడాలి మేము. ఆ లెక్కతోనే మేము మా ప్రయాణం కొనసాగించాం. అంటే హయ్యెస్ట్ అమౌంట్ అంటే ఎంత సంపాదించుంటారు యూట్యూబ్లో? అంటే కాఫీ రేట్ లేని సాంగ్ రబ్బర్ గాజుల సాంగ్ చేసాము, హైయెస్ట్ రేట్ వచ్చింది, మంచి డబ్బులు వచ్చినాయి. 80,000 90,000 వచ్చింది ఒక సాంగ్కి. ఒక్క సాంగ్కి. అలా మన చిరంజీవి సారు సాంగ్స్ బర్త్డే సాంగ్ చేసాం, అది నడక కలిసిన నవరాత్రి. అవును, చూసాను. ఆ సాంగ్కి 50,000 వచ్చింది. కానీ కాఫీ రేటు 4 రోజుల్లో 5 రోజుల్లో తీసేసినాడు. 5 రోజులకు వచ్చిన అమౌంట్ అది. ఓకే, అంటే ఆర్థికంగా ఇబ్బంది లేదు మీకు? ఆర్థికంగా ఇబ్బంది మాకేముంది దాంట్లో ఉండి మేము మేడలు కట్టల, అభిమానాన్ని పెంచినాం, అభిమానులు అయినాం, ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాం. ప్రపంచంలో ఒక పొట్టి మామ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాం, అదొకటే. ఇంకా బయట వెళ్తే ఎప్పుడన్నా గుర్తుపట్టేస్తారా మిమ్మల్ని? బయటకి గుర్తుపట్టడం, సెల్ఫీలు ఆడతారు, అన్నీ చేస్తారు, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మరింత ఎక్కువయింది, ఎందుకంటే స్టార్ మెగాస్టార్ని కలిశాను కాబట్టి మరి ఎక్కువైంది. కానీ ఈ డైరెక్టర్లకి నేను సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కి వచ్చి ఉన్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ డైరెక్టర్లో ఓ మంచి మనసు చూసి నాకు మంచి అవకాశాలు కల్పించి నా పురోగతికి దోహదపడతారని మరి అందరినీ భావిస్తున్నాను. రైట్. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీ లైఫ్లో అత్యంత బాధాకరమైన సంఘటన అంటే ఏం చెప్తారు మీరు? అత్యంత బాధాకరం అంటే నా ఆరోగ్యం బాగాలేకుంటున్నప్పుడే నా బాధాకరం. కానీ ఇంకొకటి ఆరోగ్యం ఏమున్నది ఉంటుంది, కానీ నా పిల్లలకి నేను ఏం చేయలేకపోయినా బాధ. మనం వాళ్ళకి ఒక ఇల్లు కట్టి లేకపోతే ఏం చేయలేక, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు, వాళ్ళకి ఏదో ఒకటి సంపాదించి వాళ్ళకి చెయ్యాలి, ఒక తండ్రిగా నేను గెలవాలి అనే ఉద్దేశంతోనే హైదరాబాద్లో అడుగుపెట్టి ఈ మూవీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? 3 కొడుకు, ఒక అబ్బాయి డిగ్రీ దాకా చేశాడు, BA దాకా చేశాడు, చిన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఓకే. ఇంకొక అబ్బాయి వచ్చి డిగ్రీ దాకా చేసినాడు, ఇంకొక అబ్బాయి B.Pharm చేస్తున్నాడు. మంచి రంగాల్లోనే దూసుకెళ్తా ఉన్నారు, కానీ మనీ లేక ఆడ ఉన్నారు. పెద్దగా ఏం లేదు, పూటకి గడుపుకునే పేదరికం ఇల్లు మాది. ఆ జీవనంలో ఉన్నా, కానీ నేను వచ్చింది దీనికోసమే వచ్చాను. ఓకే, ఎలా రైట్. ఏం కాదు, మీరు మరి ఇంకా కొన్ని సినిమాలు చేసి మంచి సక్సెస్ రేట్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి మీడియా తరపున కూడా
మా వ్యూవర్స్ తరపున కూడా మీకు హ్యాపీగా మీరు నెక్స్ట్ మూవీస్కి ఎలాగో మీకు ఆల్రెడీ ఇంకా మూవీస్ వస్తాయి కాబట్టి హ్యాపీగా వెల్కమ్ చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్.